ఇక ఏపీ గవర్నమెంట్ ఇంకో కీలక నిర్ణయం తీసుకుందంట. నిజానికి ఎందుకో కానీ చంద్రబాబు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలామంది అంటే జనాలు అంటున్నారు రేవంత్ కంటే చంద్రబాబు బెటర్ మంచిగా చేస్తున్నాడు. మరి అందులో నిజమెంతనో అవుదామెంతనో కానీ ఇక్కడైతే ఒకటి ఏపీఎస్ఆర్టీసీలో ఇతర రాష్ట్రాల వృద్ధులకు కూడా 25% డిస్కౌంట్ ఇస్తారని చూడండి. మామూలుగా అయితే ఇవ్వరు ఇతర రాష్ట్రాలకు, కానీ అక్కడ ఇతర రాష్ట్రాలకు పక్క స్టేట్ కావచ్చు, దేశంలో ఏ స్టేట్ వాళ్ళైనా సరే 60 years పైన ఉన్నటువంటి వృద్ధులకు 25% రాయితీ ఇస్తారట ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో. ఇక్కడ చూడొచ్చు 60 ఏళ్ళు ఎవరైతే నిండి ఉంటాయో వాళ్ళకు 25% ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని ఆదేశాలు కూడా ఇచ్చిందంట ఆర్టీసీ. అంటే కాకపోతే దానికోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఏదో ఒకటి వాళ్ళ వయసు 60+ ఉందని చూపించుకోనికి ఏదో ఒక ప్రూఫ్ ఇస్తే 25% ఇస్తారంట. చాలా, ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ అన్నటువంటి నేపథ్యంలో కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని డిస్కౌంట్స్ కూడా పోయినాయి ఆర్టీసీలో అనేటువంటి విమర్శలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా వృద్ధులకి, ఎందుకంటే అన్ని ట్రాన్స్పోర్టేషన్స్లో రైళ్లలో కూడా డిస్కౌంట్ ఉంటుంది, ఇట్లాంటి సీనియర్ సిటిజన్స్ ఫెసిలిటీ ఉంటుంది. నిర్మలా వచ్చినాక రైళ్లలో ఎత్తేసింది, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నట్టు కానీ చాలా రోజులు బంద్ చేసిరు. సో ఏపీ గవర్నమెంట్ అయితే 25% సీనియర్ సిటిజన్కి ఇస్తుందంట. నిజంగా అట్లాంటి స్కీమ్సే ఉండాలి కూడా, ఎందుకంటే స్కీమ్స్ ఉచితాలు ఇవ్వాలి, కానీ ఎవరికి ఇవ్వాలి? డిస్కౌంట్లు కానీ ఉచితాలు కానీ నిజంగా నీడున్న వాళ్ళకి ఇవ్వాలి. అందరికి ఇస్తాం, అందరికి ఫ్రీ బస్సు, అందరికి రేషన్ ఫ్రీ, అందరికి కరెంటు ఫ్రీ, అందరికి 4000 ఇస్తాం పింఛను అంటే దేశం ఎక్కడ కావాలి? ఏం కావాలి? సో ఇట్లాంటిదైతే అప్రిషియేట్ చేయొచ్చు, వెల్కమ్ కూడా చెప్పొచ్చు. అది